గత సంవత్సరం బడ్జెట్ లో చెప్పిన కొన్ని విషయాలు పరిశీలిద్దాం. పేజ్ నంబర్ 15 అధ్యక్ష. రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారి 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీకి అవసరమైన 31,000 కోట్ల రూపాయలను సమీకరించుకున్నాం. అంటే డబ్బులు రెడీ పెట్టుకున్నాం. ఈసారి బడ్జెట్ లో ఏం చెప్పిన అధ్యక్ష, 20,000 కోట్లు మాత్రమే చేశారు అని చెప్తున్నారు అధ్యక్ష. పోనీ మిగతాది ఎప్పట్లోగా చేస్తారో చెప్పడం లేదు అధ్యక్ష. ఇంకా ఆ ఉపన్యాసంలో బట్టి గారు ఎంత దూరం పోయి మమ్మల్ని విమర్శించిందంటే అధ్యక్ష, సిగ్గుచేట అధ్యక్ష. చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఎవరు చేతగానోళ్ళు అధ్యక్ష? ఇవాళ చేతగానోళ్ళు ఎవరు? మాట తప్పినోళ్ళు ఎవరు? చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎవరో ఈ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా అధ్యక్ష. ఏమైంది 31,000 కోట్లు నిధులు సమీకరించుకున్నామని మీ ప్రసంగంలో చాలా గట్టిగా చెప్పారు కదా, ఏమైంది బట్టి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా పేజ్ నంబర్ 17 అధ్యక్ష. రైతు భరోసా పేరిట ఎకరానికి 15,000 చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఏమైంది మీ సంకల్పం? ఎక్కడ పోయింది మీ రైతు భరోసా? పథకం పేరు మార్చారు తప్ప 15,000 ఇవ్వలేదు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో 15,000 ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు. వానకాలం ఎగబెట్టిండ్రు, యాసంగికి 12,000 అన్నారు. ఆ 12,000 కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష పేజ్ నంబర్ 27 అధ్యక్ష. బడ్జెట్ లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం. కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం. ఎంత గొప్పగా చెప్పిండ్రు అధ్యక్ష. అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగినాయి ఆ రోజు. కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు ఔసిపోతున్నాయి అధ్యక్ష. ఎందుకు? ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష. కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష. ఈసారి బట్టి గారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష.